మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు తథ్యమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నీచమైన వ్యవహారం అని విమర్శించారు. ప్రభాకర్ రావు అనే రిటైర్డ్ అధికారి నేతృత్వంలో పనిచేసేలా రాధాకృష్ణరావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న తదితరులతో ఒక రౌడీ గ్యాంగ్ మాదిరిగా ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్లు చేసి వేల కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. ఎంత పెద్ద తప్పు చేశావ్ కేసీఆర్ నువ్వని వ్యాఖ్యానించారు. అందరం ఇరుక్కున్నా ఇక లాభం లేదని కేసీఆర్ తెలుసుకున్నారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నాడని, ఆయన ఇక్కడికొచ్చి అప్రూవర్ గా మారితే తామంతా దొరికిపోతామని తెలుసుకుని ముందే తన మేనల్లుడు హరీశ్ రావును అమెరికా పంపించారన్నారు. మే 26న ఎమిరేట్స్ విమానంలో వేకువజామున 4:35 శంషాబాద్ నుంచి బయలుదేరి హరీశ్ అమెరికా వెళ్లాడు. తిరిగి అమెరికా నుంచి ముంబై మీదుగా నిన్న ఉదయం 7:30 హైదరాబాద్లో దిగాడు. ఆ టెలిఫోన్ ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు అమెరికాలోని చికాగో, కొలరాడో ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. హరీశ్ రావు ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా ఫ్యామిలీతో కలిసి అమెరికా పోయి ప్రభాకర్ రావును కలిశాడు. కనీసం మీడియా వాళ్లకు కూడా హరీశ్ రావు ఎక్కడికి వెళ్లాడో తెలియదన్నారు. హరీశ్ రావు అమెరికా వెళ్లిన సంగతి ఎయిర్పోర్టుకు వెళితే అన్ని వివరాలు లభ్యమవుతాయన్నారు. ప్రభాకర్ రావును భారత్కు రాకుండా ఆపేందుకు హరీశ్ రావు అమెరికా వెళ్లారంటూ కోమటిరెడ్డి ఆరోపణలు చేశారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.